అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి శుక్రవారం రోజు వీడియో, కానీ మీకు నిన్నటి బుధవారం రోజు వీడియో పెట్టినా చూడండి, ముగ్గులు పెట్టినానే. ఆ ముగ్గులు వచ్చేసి శుక్రవారం రోజు వేసినాను. ఈరోజు పెట్టిండే ముగ్గులు వచ్చేసేసి గురువారం రోజు వేసినాను. కానీ ఆ రోజు ఈరోజు ఆ రోజు కొంచెం ఫోన్లో వీడియోలు ఎక్కువ ఉండడం వల్ల నాకు ఆ రోజు అనేది ముగ్గులు ఒకటి కన్ఫ్యూజ్ అయినా. మొత్తం వీడియో అయితేనా ఇది శుక్రవారం రోజుదే. ఇంకా శుక్రవారం అనేసి తెల్లవారుజామునే నిద్రలేస్తానే మన దినచర్యలన్నీ, ఉదయం పనులన్నీ అయిపోయినాయి. తర్వాత అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ శుక్రవారం అనేసి ఈ విధంగా పూజ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా టీ పెట్టేసినాను. ఇక్కడ ముల్లంగి, టమోటా, క్యారెట్ చూపిస్తాను కదా, అది లంచ్కి వచ్చేసేసి సాంబార్ చేద్దాం అనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను. టిఫిన్కి వచ్చేసేసి పొంగనాలును ఇంకా క్యాప్సికమ్ చట్నీ చేసేసినాను. గుంత పొంగనాలు, క్యాప్సికమ్ చట్నీ. వీడియో అయితే ఏం తీయలేదులేండి. ఇంకా టిఫిన్, లంచ్ అంతా అయిపోయింది. ముల్లంగి వచ్చేసేసి మనము మాసాల్లో తినకూడదు. నేను మర్చిపోయి ముల్లంగి సాంబార్ చేసేసినాను. మా వారు మర్చిపోయి ముల్లంగి తెచ్చేసినారు. నేను నార్మల్గా ఏ విధంగా ఇంకా సోమవారాలు, ఏకాదశి, ద్వాదశిలో ఆ విధంగా చేసుకోం కదా అనేసి ముల్లంగి ఫ్రిడ్జ్లోంచి తీసినాను, బయట పెట్టేసి సాంబార్ చేసేసినాను. కానీ మాసాల్లో శ్రావణ మాసం కానీ, మాఘమాసం కానీ, కార్తీక మాసంలో కానీ ముల్లంగి అనేది తినకూడదు. నాకు వేరే వాళ్ళు చెప్పిండ్రి. అంటే పాటించే వాళ్ళు కొంతమంది తినరు, కానీ మేము కానీ తినకోకుంటే అది పొరపాటున చేసేసినాం, తినేసినాం. కానీ మీకు ఎవరికన్నా అవసరం పడుతుందేమో అనేసి వీడియోలో చెప్తాను. తినేవాళ్ళు మామూలు నార్మల్గా ఏదైనా తింటా అంటారు, తిన్నోళ్ళు తినరు అంతే. మేము కానీ మర్చిపోయి అయితేనా ముల్లంగి అయితేనా శుక్రవారం రోజు తినేసినాం సాంబార్ చేసుకొని. తినేసిన తర్వాత నాకు కానీ గుర్తొచ్చింది. ఇంక అప్పుడు వచ్చేసి ఏం చేయలేము మనము, ఇంకా తినేసినాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముల్లంగి గురించి అది నాకు తెలిసిండే విషయము. మరి వచ్చేసేసి ఇక్కడ నేను స్టవ్ శుభ్రం చేస్తాను చూడండి. సాంబారు పొంగిపోయిందంతా, సగం పొంగిపోయింది, కొంచెమే లేండి. కొంచెం పొంగినా కానీ స్టవ్ మీద ఎక్కువ కనిపిస్తుంది. తరచుగా అనేది సాంబార్ నాకు కర్రీస్ అనేది కానీ, పాలు కానీ ఏది పొంగదు, ఎప్పుడో ఒకరోజు పొంగుతాయి. రోజు పొంగే వాళ్ళకైతేనా ఇబ్బంది, నాకైతే ఎప్పుడో రోజు పొంగుతుంది అనేసి నేనైతేనా సపరేట్ బ్రష్ అంటూ ఏం తీసుకోలేదు. మనకు స్టీల్ది గిన్నెలు కడుగుతామే స్క్రబ్బర్, అది వచ్చేసి నేను దాంతోనే అది పొంగింది. ఇంక అట్లే స్టవ్ వెలుగుతూ ఉంటుంది కదా, దానివల్ల కొంచెము ఇట్లా నల్లగా ఉంటుంది. దాని మధ్యలో తిక్కేసినామంటే స్టీల్ దాంతో క్లీన్గా అయిపోతుంది. ఇంకా అప్పుడు మామూలు సోప్ పెట్టేసేసి శుభ్రం చేసేసి ఈ విధంగా చేసేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తాననే స్టవ్, ఆ స్టవ్ అనేది గ్లాస్ ఉంటుంది కదా, వేడిది వంట చేస్తానే వేడికి పొగలు వస్తూ ఉంటుంది చూడు, అప్పుడు ఎప్పుడు శుభ్రం చేయొద్దండి. అప్పుడు శుభ్రం చేయడం వల్ల గ్లాస్ అనేది చిట్టపట అనేసి చీలుతుందంట, ప్రమాదం జరుగుతుందంట. ఈ స్టవ్కు ఉండే చరిత్ర. ఈ స్టవ్ మనకు స్టీల్ స్టవ్లు ఉంటాయి చూడండి, ముందు స్టవ్లు వస్తానే, ఆ స్టవ్లో ఏం లేదు, మనం వేడిగా అయినా కానీ స్టవ్ శుభ్రం చేస్తా అంటే. కానీ ఈ స్టవ్ అనేది చల్లగా అయిన తర్వాత చేయాల. నేను ఉదయము 11:30, 12 అవుతుందిలేండి శుభ్రం చేసినప్పుడు. ఎందుకంటేనే ఇంకా ఆయన 9:30కు బయలుదేరుతాడు, 9:30కు బయలుదేరుతారు. ఇంక మరి ఎండ ఎక్కువ అవుతుంది అనేసి నేను ఎండలో కాసేపు కూర్చొని, తలగాని ఇంకా చల్లగా ఉంటుంది కదా, ఇట్లా మధ్యలో పునక అంటారే, ముచ్చిని గుంత అంటారే, అక్కడ ఆరదు కదా తల, అప్పుడు అదంతా ఆరబెట్టుకోవాలనేసి ఎండలో కూర్చోవాలనేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలో అన్నీ కడిగేసినాను. ఇంకా స్టవ్ ఒక్కటి శుభ్రం చేయాల. స్టవ్ శుభ్రం చేసినప్పటికీ 12 గంటలు అయింది. ఇంకా టిఫిన్, వంట పని అయిపోతానే కిచెన్లో వచ్చేసి ఈ విధంగా ఇండోర్ వేసేసుకుంటాను. లేదనుకో నైస్ దుమ్ము అనేది అంతా కిచెన్లోకి అంతా వచ్చేస్తుంది. ఇంక అన్నీ ఎక్కడొక్కడ సర్దేసినాను. ఇంకా గిన్నెలు కానీ కడిగేసినాను. ఇంకా కింద అంతా తేమ ఉంటుంది కదా, తేమ అంతా శుభ్రం చేసేసేసి ఇంకా స్టైల్స్ అక్కడ ఆ రోజు నైట్ టైం చేసేసుకుంటాను. ఇట్లా ఏమన్నా స్టవ్ ఇంకా శుభ్రం చేసినా కదా, అట్లే శుభ్రం చేసినప్పుడల్లా స్టైల్స్ కానీ అట్లా డ్రై క్లాత్తోనూ
తడి క్లాత్తోనో తుడిచేసుకుంటాను. ఇంక ఉదయం అన్నపూర్ణేశ్వరి దగ్గర పెట్టింటి కదా దీపాలు, అవి కానీ శుభ్రం చేసేసినాను. నేను ప్రతిరోజు ఏం అన్నపూర్ణేశ్వరి దగ్గర పెట్టాను. శుక్ర మంగళవారాల్లో ఏదన్నా పర్వదినాల్లో ఆ విధంగా పెట్టుకుంటాను. ఎందుకంటే కిచెన్లో మనకు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ అగ్నిదేవుని దగ్గర అగ్నిమూల అనేసి దీపారాధన చేసుకుంటారు. చాలా జాగ్రత్తగా చేసుకుండే వాళ్ళు, ఇంకా చేసుకోని వాళ్ళు అయితేనే నమస్కారం చేసుకున్న అగ్ని అయినా ఆయన అయినా మనకు భగవంతుడే, అగ్నిదేవుడు కదా మనకు, ఆయన భగవంతుడే. అన్నపూర్ణేశ్వరిని అనుకుంటా మనం వంట చేసుకున్నా మనకు మంచిది. మనకు ఏనాడే కానీ ఆ తల్లి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. ఆ తల్లిని అనుకొని స్టవ్ వెలిగించినా కానీ. ఇంక ఇది వచ్చేసి ఉదయం మా ఆయన బయలుదేరేటప్పుడు 9:30 వెళ్ళండి. అప్పుడు ఆయన బయలుదేరిన తర్వాత ఇంకా నేను మరి గిన్నెలన్నీ కడిగేసుకొని బయట కూర్చొని 12 గంటలకు ఇంకా ఇంట్లో మొత్తం గిన్నెలు అన్ని పనులు అయిపోయినాయి. ఇది వచ్చేసి 11 గంటలకు నేను బయట కూర్చున్నాను. ఇంకా శనక్కాయ విత్తనాలు పచ్చిగా ఉన్నాయి, కొంచెం తీసుకొచ్చింటే పచ్చిగా ఉంటేనే ఇంకా బాగా ఎండ వస్తుందిలేండి. ఇంకా అక్కడే ఎండలో పెట్టుకొని నేను బాగా 10:30 కూర్చోండేదాన్ని, 11:30 దాకా కూర్చున్నా. ఆ తర్వాత ఇంట్లోకి పోయి స్టవ్ అంతా శుభ్రం చేసేసి ఇంకా మనం భోంచేస్తాం కదా, 12:30కి అంతా భోంచేసినాను. ఈ ముగ్గు చూసినప్పుడు, ఈ వీడియోలో నేను ఈ ముగ్గు చూసినప్పుడు ఆ రోజు ముగ్గు ఈరోజు పెట్టినా, ఈరోజు ముగ్గు ఆ రోజు పెట్టినా, ఒకరోజు వెనక ముందు పెట్టినాను అనేసి అప్పుడు నాకు అర్థమైంది. శుక్రవారం రోజే ఈ వీడియో అయితే తీసిండేది, కానీ ముగ్గు విషయంలో ఒకటి కన్ఫ్యూజ్ అయినా నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు. మరి వచ్చేసి ఇంకా నేను భోంచేసేసి ఇంకా వీడియో పని ఉంటుంది కదా, ఆ వీడియోకి వాయిస్ ఇచ్చుకునేది, వీడియో అప్లోడ్ చేసుకునేది, అవన్నీ పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చూసుకుంటాను. భోంచేసిన తర్వాత ఇంక మరి కాసేపు అట్లా పనుకుంటాను. పనుకొని లేచి మళ్ళీ గిన్నెలన్నీ ఎత్తిపెట్టుకొని మళ్ళీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కదా. ఆడవాళ్ళం అన్నాక మనకు పని లేని ఆడవాళ్ళమే లేదు. ప్రతి ఒక్కరికి కొంతమంది అంటారు, విన్నా నేను, ఆయమ్మకేం పని ఉందిలేబ్బా, ఉదయాన్నే వాళ్ళ ఆయన పిల్లలు అందరూ వెళ్ళిపోతారు, ఇంకా పనాయమ్మ వస్తుంది, అన్ని గిన్నెలన్నీ సింకులోకి వేసేస్తేనే కడిగేసిపోతుంది అనుకో. ఆమెకి ఎంత పని ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ ఇబ్బంది ఉంటుంది. ఆ సింకులోకి గిన్నెలన్నీ వేసుకోవాలా, ఎవరు తగ్గట్టు వాళ్ళకి పనులు ఉంటాయి. పక్కన మనిషిని మటుకు ఎప్పుడు ఎత్తి చూపద్దండి. ఎందుకంటేనా ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మనము ఒక వేలు ఎత్తి చూపిస్తే 4 వేళ్ళు మన కళ్ళే చూపిస్తాయి చూడండి. ఎప్పుడే కానీ ఎవరి కుటుంబ పరిస్థితి వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలిసేది, భగవంతునికే తెలిసేది. ఏదో నాకు తెలిసిండే చిన్న విషయం చెప్తాను. మరి వచ్చేసేసి ఇంకా ఇక్కడ పక్షులు వచ్చేసేసి సెకండ్ ఫ్లోర్లో పెట్టిండే కదా, అక్కడ పిల్లలు లేపుకొని వెళ్ళిపోయినాయి. అక్కడ శుభ్రం చేసేసినాను. మరి వచ్చేసి 3వ ఫ్లోర్లో బట్టలు ఉతుకుతుంది. బట్టలు ఉతికే చోట మళ్ళీ కిటికీలో పెట్టినాయి. ఇది కానీ పిల్లలు లేపినాక మళ్ళీ ఇంకా అది శుభ్రం చేయాల. ఈ చెట్లు వచ్చేసి చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి. ఆ చెట్లు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లోనూ హాల్లో పెట్టుకునేటివి. మొన్నంతా వర్షం వచ్చింది కదా, వర్షానికి ఎండకు బాగా తడిచని అనేసి పైన పెట్టించిన మా వారితో. ఇంకా తెల్లవారుజామునే లేండి 4 గంటలకే, ఇది 4 గంటలకే బట్టలు నానబెట్టినాను. ఎందుకంటేనా ఇంకా మనం శనివారం అంటే పూజ కలశం పెట్టుకునేది పనులన్నీ ఉంటాయి కదా, అందుకు తొందరలు వేసేసిన. ఈ చెట్ల మీద కానీ డస్ట్ ఉంటే అంతా శుభ్రం చేసేసి క్లీన్ చేసేసేసి అక్కడ కానీ ఇంకా ఉతకాల్సిన బట్టలన్నీ ఉంటే ఉతికేసి, ఇంకా పక్షులు వస్తాయి నీళ్ళు తాగేకి, ఆ పక్షులకు కానీ మట్టి ప్రమిదలో నీళ్ళు పోసి పెట్టేస్తాను. ఇవి వచ్చేసి బెడ్షీట్లు నేను ఉతకాల్సినవి కొన్ని ఉతికేస్తాను. ఇంకా ఇవన్నీ వచ్చేసి అప్పుడప్పుడు నానబెట్టి ఉతికేటివి. ఇంక ఇవి వచ్చేసి అన్నీ నానాల్సిన బట్టలు నానబెట్టేసినాను. ఇంకా మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాము.